ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం దగ్గర ఆయన నివాళులర్పించారు. దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైందని, గత 10 ఏళ్లలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన ఘనత కేసీఆర్దని కొనియాడారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మనోహర్ రెడ్డి విమర్శించారు. నవంబర్ 29 నాడు ఆనాటి ఉద్యమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సాధన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడం జరిగినటువంటి రోజు. ఈ 11 రోజుల పాటు ఏదైతే దీక్ష చేపట్టినారో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగి కేసీఆర్ చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తన వేగుల ద్వారా విషయాన్ని తెలుసుకొని పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటుకు సిద్ధం చేసినామని చెప్పి ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు ప్రకటించడం. అందుకే ఇది విజయ దివస్ గా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ విజయ దివస్ తో పాటే ఆ రోజునటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వం వాళ్ళ కుట్రల ఫలితంగా తెలంగాణ ఏర్పాటుకు ఆలస్యం కావటం, తద్వారా వందలాది మంది యువకులు బలిదానం చేయటం, ఆ మలిదశ ఉద్యమంలో ఎంతో మంది వీరులు బలిదానం కావటం, దాని ఫలితంగా